ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లతో పాటు సహకార సంస్థలకు చైర్మన్లను నియమించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అమరావతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు, పవన్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పోస్టులపై కూటమి సర్కార్లో కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. పలువురు కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు, పవన్ సమావేశమై నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కూటమిలోని పార్టీల నుండి ఎంతమంది ఆశావాహులు కనిపిస్తున్నారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి? నామినేటెడ్ పోస్టులు దాదాపు 1600 వరకు ఉన్నాయి. వాటన్నిటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కూటమి పార్టీలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడానికి చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన, నిబద్ధత కలిగిన వారికి ఈ పదవుల్ని అప్పజెప్పాలన్న బాధ్యతని పార్టీలు గుర్తించి ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, మొత్తం కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో అయితే చాలా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉంటుంది. సాధారణంగా పెద్ద పార్టీ కాబట్టి మిగతా వాటితో కంపేర్ చేస్తే దానికి తోడు 135 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా దాదాపు 31 స్థానాల్లో కూటమి అభ్యర్థులకి స్థానాలు ఇవ్వడం ద్వారా 31 మంది వాళ్ళకి పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. సో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇదే సమయంలో జనసేనకు కూడా దాదాపుగా 1/3 పదవులను ఇస్తామని చెప్పి గతంలోనే ఇద్దరి మధ్య జెంటిల్మెన్ ఒప్పందం కుదిరింది. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల నుంచి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన స్టేట్ క్యాడర్ నుంచి కొంత పవన్ కళ్యాణ్కి ఒత్తిడి ఉంటుంది. కూటమి ఒకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ అవుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా తీసుకుని ఈరోజు ముఖ్యమంత్రికి అందించినట్టుగా సమాచారం అందుతుంది. అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల నుంచి అధికారుల బదిలీకి సంబంధించి కూడా కొంత కీలకమైన కోఆర్డినేషన్ అవసరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించి స్థానికంగా ఎస్ఈలు లేకపోతే ఇతర ఎంఆర్ఓ లాంటి అధికారులు బదిలీ అయినప్పటికీ కూడా డిఎస్పీ లాంటి అధికారుల విషయానికి వస్తే అక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని కీలకమైన స్థానాల్లో డిఎస్పీలకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆ పై అధికారుల పోస్టులకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉన్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినట్టుగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో వీటితో పాటు పరిపాలనాపరమైన అంశాలు ఉన్నాయి. అలాగే పిఠాపురానికి సంబంధించి ఎన్నికల ప్రామిసెస్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని దాదాపు అరగంట సేపు ఇద్దరు భేటీ జరిగింది. అరగంటలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించినట్టు తెలిసింది. 1-to-1 మీటింగ్ అయినప్పటికీ కూడా ప్రధానంగా నామినేటెడ్కి సంబంధించిన అంశాలు, అలాగే పరిపాలనాపరమైన అంశాలు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత స్థానికంగా ఉన్న బదిలీలకు సంబంధించిన అంశం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అయితే నామినేటెడ్ పదవులకు సంబంధించి మాత్రం ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య, జనసేన టీడీపీ మధ్య చాలా కార్డియల్ రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే రెండు పార్టీల్లో కీలకంగా క్రియాశీలకంగా చేశారో ఆ నియోజకవర్గాల్లో క్లాష్ కాకుండా కూడా వీటిని పదవుల పంపకం జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. సో ఆ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో చర్చించినట్టు సమాచారం అందుతుంది. 3 పార్టీలు కలిపి, బీజేపీతో కలిపి ముందుగా ఒక కోఆర్డినేషన్ కమిటీ నామినేటెడ్ పదవులకు సంబంధించి వేసి ఆ తర్వాత ఏ ప్రాంతాల్లో ఏ ప్రాధాన్యత కలిగిన పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది, 3 కలిసి చేయాల్సిన అంశం కాబట్టి అట్లాంటి వాటిపైన కొంత ఇబ్బంది లేకుండా చేసే ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ మీద ఈరోజు చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. సో మొత్తానికి మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ ఇద్దరి మధ్య మీటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్కి సంబంధించిన రివ్యూ కూడా సీఎం రేపు సాయంత్రం చేస్తారన్న షెడ్యూల్ అయితే ఉంది. అయితే ఆయన రేపు అవుట్ ఆఫ్ సిటీ వెళ్తారు కాబట్టి ఒకవేళ రేపు జరుగుతుందా లేకపోతే 1-2 రోజుల్లో మళ్ళీ ఇద్దరు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.